హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. ఈ వీడియోలో అయితే మీకు వాట్సాప్లో కొత్తగా వచ్చిన ఏఐ ఫీచర్ కోసం అయితే మీకు చెప్పబోతున్నాను. చాలా మందికి ఈ ఫీచర్ కోసం తెలియదు, బట్ కొంతమందికి తెలుసు, బట్ కొంతమందికి అయితే తెలియదు. అసలు ఏఐ ఫీచర్ ఏంటి, ఇది మనకి ఎలా యూజ్ అవుతుంది, దీని నుంచి మనకి రిజల్ట్స్ ఎలా వస్తాయి అని చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది. అసలు వాట్సాప్లో మనకు వచ్చిన కొత్త ఏఐ ఫీచర్ ఏంటి అంటే, మనకి మెటా అయితే వాళ్ళ మెటా ఏఐని అయితే వాట్సాప్లో ఇంక్లూడింగ్ చేసింది. దీని కారణంగా మనమైతే ఏఐకి సంబంధించిన ఏదన్నా ఏఐ జనరేటెడ్ ఇమేజెస్ కావాలన్నా, లేకపోతే మనకి ఏఐకి సంబంధించిన ఏదైనా రిజల్ట్స్ కావాలన్నా మనమైతే డైరెక్ట్గా మన మొబైల్లో ఉన్న వాట్సాప్ నుంచి అయితే మనం రిజల్ట్స్ అయితే పొందొచ్చు. అసలు మా మొబైల్లో ఉందా, అసలు ఎలా యూజ్ చేయాలి అనుకుంటే మాత్రం జస్ట్ మీ మొబైల్లో కూడా ఉంటుంది, మీ మొబైల్లో వాట్సాప్లో అయితే ఉంటుంది. జస్ట్ మీరైతే మీ వాట్సాప్ని అప్డేట్ అయితే చేసుకోండి. ఇదంతా ఓకే, అసలు దీన్ని ఎలా యూజ్ చేయాలి కొంచెం చెప్తే మాకు కూడా అర్థమవుతుందని కొంతమంది అడుగుతూ ఉంటారు. ఇప్పుడైతే మీకు లైవ్లో చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఓపెన్ చేస్తాను. జస్ట్ మీరు వాట్సాప్ అప్డేట్ చేసుకోండి. ఫస్ట్ వాట్సాప్ అప్డేట్ చేసుకున్నాక ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక ఇక్కడ మీకు ప్లస్ సింబల్ పైన ఇది ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు రాకపోతే వెయిట్ చేయండి, బట్ మీకైతే త్వరలోనే వస్తుంది. కొంతమందికి బీటా మెంబర్స్కి అయితే కొంచెం ఎర్లీ యాక్సెస్ ఉంది. ఒకవేళ మీకు కూడా వచ్చే ఉండొచ్చు. ఒకసారి మీరు అప్డేట్ చేసుకుంటే రాకపోతే మీకైతే ఒక 1 వీక్ లోపే మీకు కూడా వచ్చేస్తుంది. బట్ మీరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడైతే మనకైతే వీళ్ళు కొన్ని ప్రొవైడ్ చేస్తారు, బట్ ఇలాంటివి అయితే మీరు టైప్ చేసి మీకు కావాల్సిన రిజల్ట్స్ని అయితే మీరు పొందొచ్చు అని వీళ్ళైతే కొన్ని శాంపిల్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ శాంపిల్ ద్వారా మనం ఫస్ట్ ట్రై చేద్దాం. ఇక్కడ చూసుకుంటే మనకి ఇమాజిన్ ఏ క్లౌన్ ఇన్ ప్యారిస్, మనకి ఒక క్లౌన్ ప్యారిస్లో ఉంటే ఎలా ఉంటుంది, మనకు ఒక ఇమేజ్ కావాలి. అలాంటప్పుడు జస్ట్ దీన్ని క్లిక్ చేస్తాను అనుకోండి. ఇప్పుడు ఆ మెసేజ్ని మనం సెండ్ చేసాం. ఇప్పుడు మనకి రిజల్ట్స్ అయితే వస్తాయి. ఇప్పుడైతే చూడవచ్చు, నాకైతే ఫోటో అయితే వచ్చింది. విత్ ఇన్ 1 minute మనకైతే ఈ ఫోటో అయితే వచ్చింది. బట్ ఇదైతే మనకి ఇందులో ఇంక్లూడింగ్ ఉన్న టెక్స్ట్ని మనం సెండ్ చేసాం. బట్ మనం కొత్తగా టైప్ చేస్తే మనకి ఆ రిజల్ట్స్ని ఇస్తుందా అనే మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడైతే మీకోసం నేను కొన్ని టైప్ చేస్తాను. టైప్ చేసి కొన్ని ఏ ఇమేజెస్ కానీ, లేకపోతే ఏలో ఉన్న కొన్ని మనకి ఏమేమి వర్క్ అవుతాయి, ఇవి ఓన్లీ ఫొటోస్కైనా ఇంకేమైనా వర్క్ అవుతాయని మీకు చెప్తాను. ఇప్పుడైతే మీ ముందే నేను కొన్ని శాంపిల్స్ అయితే ట్రై చేస్తాను. ఇది మనకి రిజల్ట్స్ ఎలా ఇస్తుందో మనం చూద్దాం. ఇప్పుడైతే నేను ఒకటైతే టైప్ చేస్తాను, లయన్ ఫ్లయింగ్ ఇన్ వింగ్స్. ఇక నేను ఏం టైప్ చేస్తానంటే లయన్ ఫ్లయింగ్ ఇన్ వింగ్స్. అంటే మనకి లయన్కి అయితే మనకి రెక్కలు అయితే ఉండవు కదా, బట్ రెక్కలతో లయన్ మనకి ఎగిరితే ఎలా ఉంటుందో అని ఒక ప్రాంప్ట్ అయితే ప్రాంప్ట్గా టెక్స్ట్ అయితే ఇచ్చాను. పెద్దగా మీరు ప్రాంప్ట్లు ఏమో ఇవ్వాల్సిన అవసరం అయితే, మీకు ఇష్టం వచ్చింది ఇవ్వచ్చు. బట్ ఇక్కడ ఎవరు అంత నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ అయితే కాదు. జస్ట్ మనకి ఇష్టం వచ్చింది మనం ఎంటర్ చేద్దాం. మనకి రిజల్ట్స్ ఎలా ఇస్తుందో చూద్దాం. ఇప్పుడు నేను సెండ్ చేస్తాను. ఇప్పుడు నాకు ఫోటో వస్తుందో రాదో చూద్దాం. ఫ్రెండ్స్ ఒకసారి చూడొచ్చు, ఇక్కడ నేను లయన్ ఫ్లయింగ్ ఇన్ వింగ్స్ అని ఎంటర్ చేస్తాను. నాకైతే ఈ ఫోటో అయితే వచ్చేసింది. బట్ మీరు కూడా చూడండి, ఆల్రెడీ కనపడుతుంది. బట్ మీకు ఇంకోసారి చూపిస్తాను. ఇలా అయితే మనకి ఇష్టం వచ్చిన ఫొటోస్ని అయితే మనం జనరేట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ నేనైతే మీకోసం ఇంకొక ఫోటోని అయితే ట్రై చేస్తాను. దీనికి మనకి రిజల్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఇప్పుడు లయన్ మీదే ఇంకొకటి అయితే ఇస్తాను. జస్ట్ నేనైతే ఆల్రెడీ టైప్ చేసి పెట్టుకున్నాను, కాపీ చేసుకున్నాను. ఇప్పుడు చూద్దాం, లయన్ స్విమ్మింగ్ ఇన్ మిడిల్ ఆఫ్ ఓషన్. ఇప్పుడైతే మనకి ఒక లయన్ ఒక నడి సముద్రంలో స్విమ్మింగ్ చేసే ఫోటో మనకు కావాలి. నేనైతే ఇలా టైప్ చేశాను, లయన్ స్విమ్మింగ్ ఇన్ మిడిల్ ఆఫ్ ఓషన్. ఇప్పుడు ఎంటర్ చేసి సెండ్ చేశాను. నాకు రిజల్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం. ఫ్రెండ్స్ చూడండి, బట్ మనకైతే ఇది స్విమ్మింగ్ చేసినట్లేదు, కొంచెం నడుచుకుంటూ వచ్చినట్లయితే అనిపిస్తుంది. కానీ మనకైతే సముద్రంలో ఉన్నట్లయితే చూపిస్తుంది. బట్ మీరైతే ఇలా ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇంకొక ట్రై చేద్దాం. ఇప్పుడు నేను ఇంకొక టైప్ చేస్తాను, మనకి ఇంకొక ఫోటో వస్తుంది. ఇక్కడ చూడవచ్చు, కొన్ని వీడియోస్ అయితే వచ్చాయి. జస్ట్ నేను ఇక్కడ ఇమేజ్ కావాలని చెప్పలేదు, ఏం చెప్పలేదు. జస్ట్ ఇక్కడ లయన్ వ్యాస్ క్యాట్ ఫన్నీ మూమెంట్స్ అని నాకు కొన్ని వీడియోస్ అయితే వచ్చేసాయి. ఇలా మనమైతే ఈ ఏఐని యూజ్ చేసి మనమైతే వీడియోస్ కూడా మనం ఈ ఏఐ నుంచి అయితే మనం రప్పించుకోవచ్చు, పొందొచ్చు. మనమైతే జస్ట్ ఓన్లీ మనకి ఫొటోస్ అనే కాదు, వీడియోస్ కూడా వస్తున్నాయి. బట్ నేను కూడా ఈ వీడియోస్ ఫస్ట్ టైం ఇప్పుడు చూస్తున్నాను. ఇంతకుముందుకు ఫొటోస్ ట్రై చేశాను, కానీ ఇప్పుడైతే వీడియోస్ కూడా వస్తున్నాయి. బట్ మనకి ఇందులో వీడియోస్ కూడా వస్తున్నాయి. ఇప్పుడు మనకి ఫొటోస్ వీడియోస్ అయినా ఏఐని యూజ్ చేసి మనం ఇంకా ఎన్ని రకాలు యూజ్ చేసుకోవచ్చు అంటే,
మనం ఈ ఏఐని యూస్ చేసి మనం గూగుల్ ట్రాన్స్లేటర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు మీ ఫ్రెండ్ ఏదైనా ఇంగ్లీష్లో మెసేజ్ పంపారనుకోండి వాట్సాప్లో, దాన్ని తెలుగులో తెలుసుకోవాలనుకుంటే దానికోసం మీరు గూగుల్ ట్రాన్స్లేటర్ ఓపెన్ చేసి అక్కడ పేస్ట్ చేస్తే మనకు కావాల్సిన లాంగ్వేజ్కి ట్రాన్స్లేట్ చేసి మనకైతే చూపిస్తుంది. బట్ మనం ఇలా చేయకుండా జస్ట్ వాట్సాప్లోనే మనకు వచ్చిన ఇంగ్లీష్లో ఉన్న మెసేజ్ని మనం తెలుగులో కూడా చూసుకోవచ్చు. దీనికోసం జస్ట్ మీరైతే ఫస్ట్ ఇక్కడ మీరు టైప్ చేయాలి ఒకటి ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు ఇచ్చేసాక ఇక్కడ మీకు కావాల్సిన ఇంగ్లీష్లో ఉన్న ఏదైనా వర్డ్స్ ఉంటాయి కదా, మీకు ఏదైనా పదాలు లేకపోతే మీ ఫ్రెండ్ ఏదైనా మెసేజ్ పంపిస్తారు కదా, దాన్ని కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. బట్ నేనైతే కొన్ని శాంపిల్స్ చూపిస్తాను. ఇక్కడ హౌ ఆర్ యూ, వేర్ ఆర్ యూ. ఇప్పుడైతే నేను ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు హౌ ఆర్ యూ వేర్ ఆర్ యూ అని ఇలా ఎంటర్ చేస్తాను. ఇప్పుడు సెండ్ చేద్దాం. మనకి తెలుగులో దానికి సంబంధించిన మీనింగ్ వస్తుందో రాదు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడవచ్చు హౌ ఆర్ యూ అంటే మనకి ఇక్కడ మీరు ఎలా ఉన్నారని సపరేట్గా వచ్చింది. ఇక్కడ వేర్ ఆర్ యూ అంటే మీరు ఎక్కడ ఉన్నారు. ఇక నేను ఒకసారి మీరు ఇదైతే అబ్జర్వ్ చేయండి, ట్రాన్స్లేట్ ఇన్ తెలుగు అని ఇచ్చేసాను. ఇక నెక్స్ట్ హౌ ఆర్ యూ అని ఇచ్చేసాను అండ్ అలాగే వేర్ ఆర్ యూ అని ఇచ్చేసాను. ఇక్కడ స్పేస్ మాత్రం ఇచ్చాను, నేనైతే ఏదైనా ఫుల్ స్టాప్ కానీ కామా కానీ పెట్టలేదు. ఇక్కడైతే నాకు హౌ ఆర్ యూ అనే మనకి ఇంగ్లీష్ వర్డ్కి సపరేట్గా తెలుగులో మీనింగ్ వచ్చింది, వేర్ ఆర్ యూ అనే ఆ వర్డ్కి తెలుగులో మీనింగ్ అయితే వచ్చింది. బట్ మనకైతే ఏ అయితే ఆటోమేటిక్గా అర్థం చేసుకొని మనకైతే హౌ ఆర్ యూ వేర్ ఆర్ యూ నేను రెండు కలిపి ఇచ్చిన నాకైతే డిఫరెంట్గా అయితే ఇచ్చేసింది. ఫస్ట్ హౌ ఆర్ యూ అంటే మీరు ఎలా ఉన్నారని ఇచ్చింది, వేర్ ఆర్ యూ అంటే ఇక్కడ మీరు ఎక్కడ ఉన్నారని ఇలా అయితే ఇచ్చింది. ఇలా మనకి తెలుగే కాదు, మనకి ఇష్టం వచ్చిన లాంగ్వేజెస్లో మనమైతే మనకు కావాల్సిన టెక్స్ట్ని మనం ఇలా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఇలా అయితే మీరు మెటా ఏఐని యూస్ చేసి మీకు ఇష్టం వచ్చిన ఏ జనరేట్ ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏదైనా ఫన్నీ మీమ్స్ కానీ ఈ ఏఐ నుంచి అయితే మీరు పొందొచ్చు. బట్ నేనైతే ఇప్పుడు ఒక తెలుగు ఫన్నీ మీమ్స్ అని ఇస్తాను, మనకు వస్తుందో రాదు చూద్దాం. తెలుగు ఫన్నీ మీమ్స్ పిక్స్ ఇలా ఇప్పుడైతే నేను ఇదైతే ఇచ్చేసాను. బట్ ఫొటోస్ వస్తాయో రావో నాకు కూడా తెలియదు, కానీ నేనైతే ఇచ్చేసాను. ఫస్ట్ టైం తెలుగు ఫన్నీ మీమ్స్ పిక్స్ ఇక్కడ రావట్లేదు. బట్ ఏదైతే ఇచ్చారు కానీ అన్నిటికైతే ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు, ఎందుకంటే ఇది స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి. బట్ మీకు కొన్ని రిజల్ట్స్ అయితే రాకపోవచ్చు, బట్ మీరైతే వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యూచర్లో మనకైతే ఇంకా అడ్వాన్స్ లెవెల్ అయితే ఏదైతే మనకి ఇంటిగ్రేటెడ్ అయితే అవుతుంది వాట్సాప్లో అయితే. బట్ మీరైతే ఏనైతే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, మంచి మంచి రిజల్ట్స్ని మీరు వాట్సాప్ నుంచే మీరైతే పొందొచ్చు. మీరు అయితే వేరే వెబ్సైట్ ఓపెన్ చేయకుండా వేరే ఏదైనా యాప్స్ డౌన్లోడ్ చేసుకోకుండా మీరైతే జస్ట్ వాట్సాప్లోనే మీకు కావాల్సిన ఏ జనరేట్ ఇమేజెస్ కానీ లేకపోతే మీకు ఏదైనా ఫన్నీగా కొన్ని వీడియోస్ కానీ మీకు ఏదైనా ట్రాన్స్లేటర్ కానీ ఏదైనా మీరు క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సర్ కానీ ఏ నుంచి అయితే మీరు పొందొచ్చు. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళు కూడా వాట్సాప్లో వచ్చిన కొత్త మెటా ఏఐ ఫీచర్ కోసం అయితే తెలుసుకుంటారు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఖచ్చితంగా మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ సంబంధించిన అన్బాక్సింగ్ వీడియోస్ మొబైల్ అన్బాక్సింగ్ వీడియోస్ ఇలాంటి వీడియోస్ అయితే మన ఛానల్లో అయితే వస్తాయి. జస్ట్ మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నా.